జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అని చెప్తున్నాడు. ఇందాక చెబుతున్నాడండి 10 లక్షల కోట్లు అంట మేము అప్పు చేసింది. అంతకుముందు ఏం చెప్పారు? 6 లక్షల కోట్లని సభాముఖంగా చెప్పి ఇవాళ మళ్ళా 4 కలుపుతున్నాడు. అంతకుముందే ఎన్నికల ముందే 14 లక్షల కోట్లు అని చెప్పాడు. అన్ని అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఎందుకు తిరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది. ఇవాళ 2 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి సందర్భం. ఎవరు ఎక్కువ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏమన్నారు మీరు? ఇది శ్రీలంక అయిపోతుంది, అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ మీరు వచ్చి అంతకన్నా ఎక్కువ అప్పులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ విధంగా అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. 2.7 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి సందర్భం. అంతేకాదు, గ్రామ స్థాయిలోనే అన్ని సమస్యలు పరిష్కరించుకునే విధంగా గ్రామ స్థాయిలోనే అన్ని కార్యక్రమాలు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే సింగపూర్ అంటాడు. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. రాజధాని ఆగిపోయిందంట, ఇప్పుడు పరిగెత్తుందంట. మన సింగపూర్ వెళ్ళి వచ్చారు, ఏమైంది రాజధాని? వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెడతామన్నారా? ఎంత అభూత కల్పనలు చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వమే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందని చెప్పాడు. చివరికి సింగపూర్ ప్రభుత్వం కాదు పెట్టుబడి పెట్టేది, సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకుని రాజధానిలో డబ్బులు కాజేయాలని ప్రయత్నం. ఆ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు, అన్యాయం చేశారని, అవినీతికి పాల్పడ్డాడని. దాంతో మొత్తం గోల్మాల్ అయిపోయింది. ఇవాళ వెళ్ళి అడిగాడు, వాళ్ళు రామ పొమ్మన్నారు ప్రైవేట్ కంపెనీలు కూడా, వచ్చి మా మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ రాజధానిని కూడా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 53,000 ఎకరాలు ఉంటే అది పూర్తి చేయకోకుండా ఇంకా 43,000 ఎకరాలని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏమి లేదు, అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం అంతే. డబ్బులు తీసుకోవడం, మామూలుగా టెండర్లు పిలవటం, దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇవ్వటం, దానిలో 8% తీసుకోవటం, డబ్బులు పోగు చేసుకునే కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితికి వచ్చాడు. అవన్నీ చూసేదంతా కూడా మన నారా లోకేష్ గారు, వారి కుమారుడు. ఆయన క్యాషు, రాజేషు, సూట్ కేసు, లోకేషు, ఇది మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం. సూట్ కేసులతో డబ్బులు తీసుకుని వ్యవహారం నడుపుతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఈయన కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఇవాళ దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మాకు ఊరినే మా మీద డప్పాలు కొట్టే కార్యక్రమం, అది బగలు తీసాం ఇది బగలు తీసాం అని చెప్పేటటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఆగస్టు 15వ తారీఖున జెండా ఎత్తే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని బురదల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని, అదేవిధంగా 143 హామీలను అమలు చేయకోకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా మిగిలాడని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు, మీ అందరికీ తెలుసు, పులివెందుల, ఒంటిమిట్ట, దీనిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు, అద్భుతంగా జరిగిందంట ప్రజాస్వామ్యం. అక్కడ స్వాతంత్రం వచ్చిందంట. మీరు అందరూ చూశారు కదా ఎంత దౌర్భాగ్యమైన ఎన్నికలు జరిపారు. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఏ విధంగానూ జరగనటువంటి ఎన్నిక, ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఓట్లు వేసుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్క గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళని పట్టుకునేవాడు నాకు అర్థం కావట్లే. ఈ మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి కదా, దానిలో పోలైన ఓట్లను మీరు ఒకసారి లెక్కేస్తే ఆ గ్రామాల్లో తిరిగితే ఎవరి వేలు మీద లేదు. కారణం ఏంటంటే శ్రీరామకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కాదు వేసింది. జమ్మలమడుగు నుంచి వచ్చారు, పక్క గ్రామాల నుంచి వచ్చారు, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఇంత దారుణంగా చేశారు. మళ్ళీ చిత్రమైన విషయం ఏంటంటే ఎవరు స్లిప్ వేశారట దానిలో. ఏమండి 30 సంవత్సరాల నుంచి మేము అసలు ఓటు హక్కు వినియోగించుకోలేదు, ఈసారి వినియోగించుకోవడం దండం బాబు అని ఎవరు వేశారో నాకు అర్థం కాల. బహుశా జిల్లా కలెక్టర్ వెళ్ళాడు, ఆయన వేసాడేమో, లేకపోతే ప్రవీణ్ వెళ్ళాడు, ఆయన వేసాడేమో, లేకపోతే మీరు చూశారో లేదో లోకేష్ ఒక ట్వీట్ చేశాడు, బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది అని లైన్లో నుంచున్నారు.
దానిలో ముందు ఒక ఆయన ఉంటాడు గడ్డం వేసుకుని. ఆయన ఎవరు తెలుసా? ఆయన ఆ పక్కన ఉన్నటువంటి అదేది మన జమ్మలమడుగులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేసి ఉంటాడు బహుశా, లేకపోతే కలెక్టర్ గారు జేబులో చేతులు పెట్టుకుని ఉంచున్నాడు కదా. ఒక ట్వీట్ చేశారు, మళ్ళీ తీసేశారు. అప్పుడు ఇద్దరు వేశారు, వాళ్ళు కూడా జమ్మలమడుగు వాళ్ళే. వాళ్ళు వేశారో స్లిప్ నాకు అర్థం కాల. అసలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఓట్లే వేయినప్పుడు ఇంకా స్లిప్లు ఏమేస్తారు? ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఇక మా మీద పడి మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తూ టోటల్ గా ఫెయిల్ అయిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఏదో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకొని ఆగస్టు 15 రోజున సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.